బిగ్ బాస్ సీజన్ 9లో విన్నర్ ఎవరు అవుతారని అనుకుంటున్నారు కాదు, మీరు ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. ఎవరు అవుతారు, ఎవరు అవ్వబోతున్నారు, ఎవరు అయ్యే ఛాన్స్ ఉంది అనే దానికి వేరే డిఫరెంట్ ఒపీనియన్స్ రావచ్చు. కానీ మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారో, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీరు ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయాలి. ఈరోజు చూద్దాం ఎవరిని క్యాప్టెన్గా, ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు. క్యాప్టెన్ వదిలేసేయండి, క్యాప్టెన్ అన్న ఎవరిని విన్నర్గా చూడాలనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. దాంతోపాటుగా ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఎక్కడి నుంచి అంటే మీరు ఎక్కడి నుంచి అంటే అది కాదు మామ, ఎన్ని ఇయర్స్ నుంచి, ఎక్కడి నుంచి కదా, ఎప్పటి నుంచి రావడాలి, ఎప్పటి నుంచి మన ఛానల్ చూస్తున్నారు. నేను ఛానల్ పెట్టింది 2018లో, 2018 నుంచి ఇప్పటి వరకు చూస్తున్న ఆడియన్స్ కూడా ఉండుంటారు. 2018 ఏప్రిల్ అనుకుంటూ స్టార్ట్ చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఛానల్ని కంటిన్యూస్గా ఫాలో అవుతున్నది ఎవరు, ఎన్ని ఇయర్స్ నుంచి మన రివ్యూస్ చూస్తున్నారు, ఉడాలగాడి గురించి కూడా ఏదైనా అప్రిషియేట్ చేసి తీరడం కింద చేయండి. దాంతోపాటుగా ఈ వీడియోకి స్పెషల్ ఏంటంటే, నేను అనుకున్నాను ఎవ్రీ వీక్ ఏదో ఒకటి చేద్దాం కొత్తగానే. ఈ వీక్కి ఈ వీడియోకి స్పెషల్ ఏంటంటే, టాప్ కామెంట్ ఏదైతే వస్తుందో పెట్టండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ని పోడండి, లేకుంటే నా జర్నీ గురించి, నా జర్నీలో మీకు నచ్చిన దాని గురించి. 2018లో ఉడాల్ ఆదిరెడ్డి గారు ఎలా ఉన్నాడు, ఈరోజు ఉడాల్ ఆదిరెడ్డి ఎలా ఉన్నాడు, ఏం చేశాడు, ఏంటి నా గురించి కానీ, మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు విన్నర్ కావాలనుకున్నారు, క్వాలిటీస్ కానీ కింద కామెంట్ చేయండి. టాప్ నెంబర్ 1 కామెంట్ అంటే ఎక్కువ లైక్లు వచ్చిన కామెంట్ ఏదైతే ఉంటుందో మీరు కూడా కామెంట్స్కి లైక్లు చేయండి. ఆ కామెంట్ని, ఆ కామెంట్ గల పేరుని, ఆ కామెంట్ మ్యాటర్ని రేపు ఓటింగ్ అనాలిసిస్లో చదువుతాను. దట్స్ ఇట్. స్టార్ట్ చేద్దామా? యాక్చువల్గా ఈ వీకు ఎలా ఉంది మీకు బిగ్ బాస్? నాకైతే కొంచెం లైవ్ చూసేటప్పుడు పెద్ద బోర్ అనిపించట్లేదు. కానీ మామ బోర్ లేదు, కానీ ఇంట్రెస్టింగ్గా లేదు. బోర్ అయితే లేదు, ఏదో సాదాగా గడిచిపోతుంది. ఎవరు అనుకుంటున్నారు ఏంటి అని మాట్లాడేటప్పుడు బాగుంది. ఫస్ట్ 1-2 డేస్ బాగుంది, కానీ ఈరోజు నిన్న వచ్చేసరికి ఎరా సేమ్ కదా, అదే రిపీట్ జరుగుతుంది. ఎవరు అనే కాన్సెప్ట్లో వాళ్ళు మాట్లాడుకునేది, ఒకరినొకరు వాళ్ళేమో వీళ్ళేమో అని మాట్లాడుకునేది జరుగుతుంది, కానీ వేరే స్టఫ్ జరగట్లేదు కదా అన్న ఫీలింగ్ వచ్చి ఈ వీక్ మీరు గమనిస్తే ప్రోమో వ్యూస్ కావచ్చు, మన వ్యూస్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ వ్యూస్ కావచ్చు, ప్రతిదీ తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ అందరివి డౌన్ అయ్యాయి. ప్రతిదీ బిగ్ బాస్ సీజన్ 9 రిలేటెడ్ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో బయట సోషల్ మీడియాలో ప్రతి చోట ఇంపాక్ట్ ఉంది. ట్విట్టర్లో ట్వీట్స్తో సహా, ఇన్స్టాగ్రామ్లో మీమ్స్తో సహా, మన యూట్యూబ్ ఛానల్ కింద కామెంట్స్తో సహా. నేను రెగ్యులర్గా వీడియోస్ చేస్తాను, రెగ్యులర్గా అన్నీ అబ్జర్వ్ చేస్తాను. స్టాటిస్టిక్స్ చూస్తాను, ఎవరు ఎంతసేపు చూస్తున్నారని చూస్తాను, ఎంత డబ్బులు వస్తుందని చూస్తాను. ఎట్టు చూసుకున్న అన్ని రకాలుగా ఈ వీక్ డౌన్ అయింది. రీజన్ కంటెస్టెంట్స్ ఏమిచ్చలేరు. బిగ్ బాస్ ఫిజికల్ టాస్క్ పెట్టాలి, అంత బలవంతులు తీసుకొని వచ్చి ఇది ఓటింగ్ అనాలిసిస్ అయ్యా, దానికి రీజనింగే తీసుకొని వస్తున్నా, కంటెంటే మాట్లాడతా, అంత ఫిజికల్ టాస్క్లు పెట్టేది బాగునిచ్చి 9వ వారం నడుస్తుంటే 9వ వారం కూడా దాయిదామ్మా దాంకో అమ్మ అన్నట్టుగా దాగుడు మూతలు ఆడేటట్టుగా ఎవరు సీక్రెట్ టాస్క్, నా సీక్రెట్ టాస్క్ ఏంటి, ఏం పెద్ద భారీ సీక్రెట్ టాస్క్, ఎవరు కనిపెట్టలేనంత, ఎవరు చూడకుండా చేయగలిగితే హైలైట్రా ఇది అనుకునేంత చేశారా? పాలు తాగేది, నీళ్లు తాగేది, కూర్చున్న మనల్ని లేపి మళ్ళీ కూర్చుండేది. దీస్ ఆర్ ఆల్ నాట్ ఎట్ ఆల్ సీక్రెట్ టాస్క్స్, సిల్లీ టాస్క్స్. అదే మా పాప అద్వితాన్ని తీసుకెళ్ళిన చేయమని చేస్తుంది. డాడీ అనేసి కూర్చుంటుంది. అది ఏముంది సీక్రెట్ టాస్క్, డాడీ అనేసి పాల ప్యాకెట్ తాగద్ది. ఏముంది సీక్రెట్ టాస్క్ అక్కడ? వాళ్ళిద్దరు అంతలో సుమన్ శెట్టి గారి యాక్టర్, ఆయన చేయలేడా ఆ యాక్టింగ్? ఆవిడ చిన్నప్పటి నుంచి యాక్టర్ అంట, నేను తెలిసింది నాకు, చిన్నప్పుడే యాక్టర్ అంట. రామ్ సినిమాలో ఏదో యాక్టింగ్ కూడా చేశారు ఆవిడ, దివ్య. వీళ్ళు చేయలేరా? ఇంక ఈవిడ ఎప్పుడు యాక్టింగ్ చేస్తుంటారు. రీతు చౌదరి గారు కొంచెం ఓవర్ యాక్టింగ్ అంటే ఎనర్జెటిక్గా ఉంటారు, యాక్టింగ్ కూడా చేయగలుగుతారు ఆవిడ. కొంచెం అంటే ఫన్నీగా అంటున్నారు అంతే. ఇంకా ఆవిడ రీతు చౌదరి గారి మధ్యలో ఇంకా వాళ్ళు చేయలేరు సీక్రెట్ టాస్క్లు. అది పెట్టి ఎలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది, ఎలా ఎంగేజింగ్ అనిపిస్తుంది, ఎలా వర్కౌట్ అవుద్ది. సేమ్ ఆ రకంగానే ఈ వీక్ ఎలాగైతే డల్ అయిందో ఓటింగ్లో కూడా భారీ డౌన్ కనపడుతుంది, భారీగా ఓటింగ్ తగ్గింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఓటింగ్ ఎక్కువ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నామో, వీక్ బాగుంటే, టాస్కులు బాగుంటే, రైవలరీస్ బాగుంటే, ఓటింగ్ వేసే వాళ్ళు ఎక్కువ ఉంటే, యాజ్ ఎక్స్పెక్ట్ చేసిన ఎలిమినేషన్లు జరుగుతాయి. ఎప్పుడైతే ఓటింగ్ డౌన్ అవుద్దో, ఆ పర్టికులర్ వారంలో కంటెంట్ డౌన్ అయిపోద్దో, ఆ పర్టికులర్ వారంలో గొడవలు, రైవలరీస్ తక్కువ అవుతాయో, ఆ టైంలో జనాలు ఏమేస్తామో ఓట్లు సోది. నేను ఎప్పుడు చెప్పే మాట, అగైన్ ఐఎమ్ స్ట్రెస్ చేసి చెప్తున్న మాట ఏంటంటే, అక్కడ ఒక ఇష్యూ జరిగితేనే ఆ ఇష్యూ బేస్డ్ మీద మన జడ్జిమెంట్ పాస్ చేస్తూ ఆ జడ్జిమెంట్కి సాటిస్ఫాక్షన్ కోసం మనం వెళ్ళి ఓటేస్తాం యాప్లో. అలా జరగకపోతే నార్మల్గా వదిలేస్తాం. మీరు కామెంట్ చేయండి,
ఈ పర్టికులర్ వారం అంతకుముందు వారాలతో కంపేర్ చేస్తే మీరు ఓట్లు వేసింది ఫ్రీక్వెంట్గా ఓట్లు వేసారా, లేకుంటే ఏం వేస్తానని వదిలేస్తారా? నాకు తెలిసి ఏం వేస్తానని వదిలేసిన వాళ్ళు ఎక్కువ మంది, చాలామంది మనకు వేలలో మెసేజ్లు వస్తుంటారు తెలుసుగా, మన ఇన్స్టాగ్రామ్లో వేలలో మెసేజ్లు వస్తాయి రోజుకి. ఎవరెవరో ఎక్కడి నుంచి చేస్తూ ఉంటారు, ఏ సిచ్యువేషన్ వచ్చినా ఏది వచ్చినా నాకు చెప్పాలన్నా, నన్ను తిట్టాలన్నా, నన్ను పొగడాలన్నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు. వాళ్ళలో చాలామంది పెట్టింది ఓటే వేయట్లేదు, ఈ వారం ఏముందని ఓటేస్తామనే ఫీలింగ్ వచ్చింది. కాబట్టి ఈ వీక్ ఏదైనా భారీ ట్విస్ట్ ఉండే ఎలిమినేషన్ ఏమన్నా ఉండొచ్చా అనే దాని మీద కూడా ఈ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఓటింగ్ పర్సంటేజ్ తగ్గుతుంది కాబట్టి జనాలకి ఓటింగ్ చేసే అంత రైవల్రీస్ కాన్ఫ్లిక్ట్స్ లేవు కాబట్టి ఇప్పుడు పాయింట్ బై పాయింట్ అవుతాం. ఇది ఒకసారి గుర్తు చేసి, ఫస్ట్ పొజిషన్లో కళ్యాణ్ ఆర్ తనుజ, వీళ్ళిద్దరు రిలేటెడ్గా మోస్ట్ కాంట్రవర్షియల్గా మెసేజెస్ కామెంట్స్ అవి వస్తున్నాయి. కొంతమంది ఏమో కళ్యాణ్ టాప్లో ఉన్నాడని చెప్తే నువ్వేమో తనుజ అనేసి తనుజ చెప్తావరా, అసలు ఎవరు టాప్లో ఉన్నారనేది నీ ఉద్దేశం క్లియర్గా చెప్పు ఈ వారంలో అని క్లియర్గా అడిగారు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాం. నెంబర్ వన్ పొజిషన్లో నాకు తెలిసినంతవరకు నేను కనుక్కున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈవెన్ అఫీషియల్లో కూడా ప్రస్తుతానికి తనుజ గారే ఉన్నారు. నెంబర్ వన్ పొజిషన్లో అఫీషియల్ చూసుకున్న నెంబర్ వన్ తనుజ గారే ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. కానీ డిఫరెన్స్ బయట సోషల్ మీడియాలో చూసినట్టుగా, బయట సోషల్ మీడియాలో 15-20% ఉన్నాయి. అందరు యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కొన్ని చోట్ల కళ్యాణే ఉన్నాడు. అది డిఫరెంట్ సినారియో. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ అది మనం కన్సిడర్ చేయకూడదు. నా బ్రాడ్కాస్ట్ ఛానల్లో కూడా కళ్యాణే టాప్లోకి వస్తాడు. ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే సింపుల్ చెప్తాను నేను. ఇది లెంత్ అయినా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది మోస్ట్ కాంట్రవర్షియల్ పాయింట్ అవుట్ సైడ్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను, నా వర్షన్. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఎందుకు కన్సిడర్ చేయకూడదు అంటే, ఇప్పుడు టాప్లో తనుజ గారు ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ. ఎప్పుడైనా టాప్లో ఉండే వాళ్ళకి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఒక పర్సన్ ఎంతమందికైనా ఓటేసుకోవచ్చు. 6 మంది 7 మంది పెట్టారనుకో ఈ నామినేషన్లో ఉన్న వాళ్ళు, ఎవరికి మీ ఓటు అంటే తనుజకేసే వాళ్ళు మాత్రం తనుజకేస్తారు. నెంబర్ 1 పొజిషన్ నచ్చిన వాళ్ళందరూ నెంబర్ 2లో ఉండేవాడికి పుష్ చేస్తారు. ఎందుకంటే ఈ నెంబర్ 1 ఉండే వాళ్ళని నెంబర్ 1లో చూడకుండా ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇమానుయేల్ ఫ్యాన్స్ అవ్వచ్చు, భరణి గారి ఫ్యాన్స్ అవ్వచ్చు, తనుజ గారి ఫ్యాన్స్ తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో కళ్యాణ్కి వేసే ఛాన్స్ ఉంటుంది. నేను ఒక్క సీజన్ గురించి చెప్పట్లా, ఆల్మోస్ట్ ప్రతి సీజన్లో ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఎవరైతే టాప్లో ఉంటారో వాళ్ళకి 1-2 పొజిషన్లో, 2 పొజిషన్ 3rd పొజిషన్లో ఉండే వాళ్ళకి కూడా ఈవిడికి పడ్డట్టే ఈవిడికి వేసే వాళ్ళు తప్పించి మిగతా వాళ్ళందరూ కూడా 2 వాళ్ళకి కూడా వేస్తారు. ఎందుకంటే వాళ్ళకో కాకుండా వేరే వాళ్ళకి కూడా ఓటేయచ్చు. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ మల్టిపుల్ ఆప్షన్స్. వాళ్ళకి ఇప్పుడు ఇమానుయేల్ ఫ్యాన్స్ ఇమానుయేల్ కేసు కూడా కళ్యాణ్కి వేస్తారు. ఇమానుయేల్ ఫ్యాన్స్ ఇప్పుడు శ్రీజ ఫ్యాన్స్ శ్రీజ కేసు కూడా కళ్యాణ్కి వేస్తారు. అట్లా బ్రాడ్కాస్ట్ ఛానల్ నమ్మడానికి లేదు అనేది నా పాయింట్. అందుకని నేను నమ్మను. కానీ యూట్యూబ్ ఛానల్స్ ఏంటంటే దాన్ని నాకు తెలిసినంతవరకు నేను ఒక మేనేజర్తో మాట్లాడుతాను, యూట్యూబ్ ఛానల్ మేనేజర్స్తో మాట్లాడినప్పుడు దీన్ని ఎవరు చీట్ చేయలేరు. ఎగ్జాంపుల్ వాళ్ళు ఏం చెప్తారంటే, వేరే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ చీట్ చేయగలిగే పనితే పొలిటీషియన్స్ ప్రతి ఒక్కరూ ప్రతి పోల్ని టాప్లో పెట్టుకొని జనాలు మిస్లీడ్ చేసి ఓటింగ్లో గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. ఎంతలా డబ్బున్న వాళ్ళైనా ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు అనుకుంటే యూట్యూబ్ పోల్స్ని డబ్బులు పెట్టి చేస్తారుగా, అలా యూట్యూబ్ పోల్స్ని మ్యానిపులేట్ చేయలేరు. ఒక్కొక్కసారి ఏంటంటే వీటిని నమ్మచ్చు. ఇన్స్టాగ్రామ్ పోల్స్ కంటే యూట్యూబ్ పోల్స్ కొంచెం నమ్మచ్చు. ఇన్స్టాగ్రామ్లో బాట్స్తో వేయచ్చు, స్టోరీస్లో బాట్స్తో వేయచ్చు అనేది నాకు తెలుసు. చాలామంది చెప్పారు, ప్రూఫ్స్తో కూడా నేను చూశాను. కానీ యూట్యూబ్ పోల్స్ అయితే నాకు తెలియదు. కాబట్టి వీటిని ట్రస్ట్ చేయొచ్చు కొంచెం వరకు. దీంట్లో కూడా క్రాస్ ఓటింగ్లు అవి జరుగుతాయి. స్టిల్ యాజ్ ఆఫ్ నౌ తనుజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఎందుకు ఏంటి ఎంతవరకు ఉంది ఏంటి అని చెప్తాను. హ్యూజ్ డిఫరెన్స్ లేదు. కానీ కళ్యాణ్ అందుకోవాలంటే కళ్యాణ్కి పాజిటివ్ ఫుటేజ్ పడాలి, పాజిటివ్ ఎపిసోడ్ పడాలి. అలా పడేటట్టు బిగ్ బాస్ 8లా క్లియర్గా రిపీటెడ్గా దెబ్బ మీద దెబ్బ. లాస్ట్ వీక్ ఒక టాస్క్ భయంకరంగా ఆడితే 2 నిమిషాల్లో పూర్తి చేస్తే ఆ టాస్క్ గురించి ఒక్క మాటని ఎత్తాలిగా. సింపుల్ మాట, కళ్యాణ్ బాగా ఆడావు అని విమర్శిస్తే బాగుంటుంది. ఎమాన్ పవన్ కానీ సూపర్ ఆడావని చెప్పాడు, తర్వాత విమర్శించినప్పుడు అప్పటికన్నా అర్థమైపోద్ది. సో నేను బాగా ఆడాను అనేది పోయింది. అండ్ విమర్శించారు అంటే అది పెద్ద నెగిటివ్ అవ్వకపోవచ్చు. కళ్యాణ్ రిలేటెడ్గా ఏమవుద్ది, బాగా ఆడిందంతా ఎత్తిపోయింది. ఏమల్లా బాగా ఆడిందే కాకుండా బాగా ఆడనేది కూడా స్ట్రెస్ చేసి చెప్పారు. అట్లా బిగ్ బాస్ టీమ్ కానీ నాకు సార్ కానీ పెద్దగా ఎప్పుడు చెప్పరు. ఎంతలా టాస్క్ ఎవరు ఓడిపోయినా దాన్ని తీసుకొచ్చి అదేమాట అది ఓడిపోయావు అన్నట్టుగా అనరు. కానీ ఇక్కడ ఆడింది పొగడకుండా ఆడని దాని గురించి నిన్ను కాకుండా ఏ వాళ్ళని పెడితే బాగుండి అని డిమోటివేట్ చేశారు. దాంతోపాటు ఈ పర్టికులర్ వీక్లో 2 సార్లు జరిగింది. 2 టైమ్స్ నేను స్పెసిఫిక్గా వీడియో చేసిన దాని మీద 2 టైమ్స్ జరిగింది. ఏంటంటే ఫస్ట్ టైము సేఫా, మీ ఇద్దరు సేఫ్ గేమ్ ఆడుతున్నారని ఇమాన్యుయల్ని అండ్ తనుజని ఇద్దరిని సపరేట్గా వాళ్ళిద్దరు ఎంత చెప్పినా కూడా ఎంతైనా సేఫ్ గేమ్ అన్నాం, ఇది ఎంతైనా సేఫ్ గేమ్ తనుజ నా దృష్టిలో మీ ఇద్దరిది అనేసి డైరెక్ట్గా చెప్పేశాడు. ఆ కంటెంట్ మొత్తం లేపేశాడు. నాకు తెలిసి ఈ వారం కానీ తనుజ గారు కానీ క్యాప్టెన్ అవ్వకపోతే నెక్స్ట్ సోమవారం కళ్యాణ్ నామినేట్ చేసేది తనుజ గారు. లైవ్లో చూసిన వాళ్ళందరికీ అర్థమే ఉంటుంది. అండ్
ఇమాన్యుయల్ కూడా ఉంటే వీళ్ళిద్దరిలో ఇద్దరు కానీ కెప్టెన్ కాకపోతే వీళ్ళిద్దరిని నామినేట్ చేసేటట్టుగా కనపడుతున్నాడు కళ్యాణ్. ఈ రీజన్స్ చెప్పి సేఫ్ గేమ్ ఆడుతున్నారన్న, మొన్న ఇట్లా జరిగింది, నామినేషన్ ఇలా జరిగింది, మీ ఇద్దరిది ఇలా జరిగింది, ఇవన్నీ రీజన్స్ తీసుకొని వచ్చి చెప్పి చేసే అవకాశం ఉంది. దాంతోపాటుగా నిన్న నైట్ కూడా ఎందుకు చేస్తున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు టాప్ 1లోకి రావాలంటే డిఫరెన్స్ ఫిల్ అవ్వాలంటే ఫిల్ అయ్యేటట్టుగా కనపట్ల. ఫిల్ అవ్వాలంటే బిగ్ బాస్ చూపించడం స్టార్ట్ చేసి కొంచెం తనుజ గారు కూడా ఆవిడది కూడా ఫుటేజ్ భయంకరంగా వస్తుంది. ఆవిడ ఫుటేజ్ కూడా తగ్గాలి. ఆవిడ గురించి చెప్తాను నెంబర్ 1 ఎందుకు ఉన్నారనేది. ఇలా జరిగితే వస్తుంది. కానీ దివ్య రెబల్ అని ఎలా కనుక్కున్నాడు? దివ్య నోట్లో నుంచే దివ్య చెప్పేలాగా కళ్యాణ్ ఏం చెప్పాడు? దివ్యానే రివీల్ అయ్యేలాగా ఏం చేశాడు? అండ్ దివ్య రివీల్ అయ్యి నిజంగానే ప్రామిస్ నేనే క్యాప్టెన్, నేను ఎందుకు అబద్ధం చెప్తాను, నేనే రెబల్ అని ఒప్పుకునేలాగా ఎలా ఏ స్ట్రాటజీ వాడాడు అనేది క్లియర్గా నిన్న ఉంది. దాన్ని ఎపిసోడ్ లేకుండా లైవ్ లేకుండా అన్సీన్ కట్స్లో వేశాడు. అది నాకు తెలిసి వీకెండ్ చూపిస్తారనేసి టాక్ ఉంది. వీకెండ్ చూపిస్తే ఓకే. ఇలా ఈ వీక్ మొత్తం ఫస్ట్ రౌండ్లోనే క్యాప్టెన్గా లేపేశారు. ఇక్కడ ఒక అన్ఫేర్ జరిగింది. ఇక్కడ చూస్తే అదే రెబల్స్ వచ్చి ఇతను లేపేశారు. ఈ వీక్ అంతా ఫుటేజ్లో ఉన్న ఫుటేజ్లో హైలైట్ ఫుటేజ్ ఏదైతే ఉందో ఆ ఫుటేజ్ మొత్తం ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ వేయలే. ఇంక ఎలా వర్కౌట్ అయ్యి ఎలా ఉంటుంది మాట్లాడదు. ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో తనుజ గారు ఉన్నారు. రీజన్స్ ఎవ్రీ టైం చెప్పినట్టుగానే ఆవిడ చుట్టే బిగ్ బాస్ సీజన్ 9 జరుగుతుంది. స్టిల్ ఈ పర్టికులర్ వీక్ కూడా నామినేషన్స్ అంతా ఆవిడ చుట్టే తిరిగింది. ఈ ఎపిసోడ్స్లో ప్రతి ఎపిసోడ్ కూడా ఆవిడ చుట్టూ జరుగుతుంది. ఈ దెయ్యాల టాస్క్తో సహా, దానికి ముందు జరిగిన టాస్క్తో సహా, ఆ టాస్క్లు ఆడిన దాంతో సహా, ఆ దెయ్యాల టాస్క్తో కాకుండా ఈ టాస్క్ మొత్తం మీద ప్రతి చోట రెబల్ వీళ్ళ వాళ్ళ అనే డిస్కషన్ జరిగేటప్పుడు కానీ, తనూజ అండ్ ఇమాన్యుయల్ రిలేటెడ్గా స్ట్రాటజీలు వేసేది కానీ, తనూజ రిలేటెడ్గా రెబల్ని వేరే వీళ్ళు అనేసి ఆవిడ మ్యానిపులేట్ చేస్తూ మిస్లీడ్ చేయడానికి ట్రై చేసింది. కానీ ఆ ఎఫర్ట్స్ కానీ ఉన్నాయి. సో కంటెంట్ అయితే గట్టిగానే వస్తుంది, నాన్ స్టాప్గా వస్తుంది. దాంతోపాటు ఈ పర్టికులర్ వారం ఈ రోజు ఎపిసోడ్లో నెగిటివ్ కంటెంట్ కూడా ఉంది. ఈ నెగిటివ్ కంటెంట్ ఏం లేదు మా ఆవిడ నెగిటివ్ కంటెంట్ సపోర్ట్ అని సపోర్ట్ టాస్క్ రావాలి దేవుడా అని దండం పెట్టుకుంటా ఉంది. సపోర్ట్ టాస్క్ వచ్చేది ఏదో వస్తుంది. సపోర్ట్ అనే దాన్నే పెంట అయిపోయింది ఆవిడ. గేమ్ సపోర్ట్ అని ఎత్తితే అదొక పెద్ద బూతులా వినపడుతుంది కూడా. ఎందుకంటే అంత సపోర్ట్ అంటుంటే పర్టికులర్ అది నెగిటివ్ వర్డ్ ఆవిడకి. దాన్నే రిపీటెడ్గా తీసుకుని వస్తూ ఉన్నారు లైవ్లో. దాంతోపాటుగా గౌరవ్ రిలేటెడ్గా వీళ్ళు చేసిన ప్లానింగ్ ఏదైతుందో అది బాగలేదు. గౌరవ్ రిలేటెడ్గా ఇమాన్యుయల్ అండ్ తనుజ గారు వేసి గౌరవ్ని దెబ్బేయాలి, గౌరవ్కి ఇవ్వకూడదు సేఫ్ అనేసి, గౌరవ్ని సేఫ్ చేయకూడదు అనేసి మాట్లాడుకొని గౌరవ్ని అందరూ కలిసి ఎలిమినేట్ చేయాలి, రెబల్ వచ్చినప్పుడు రెబల్ ఎవరన్నప్పుడు గౌరవ్ అని చెప్పాలని అందరితో డిస్కస్ చేసి తీసేశారు. అది నాకు నచ్చలేదు. చాలామందికి కూడా నచ్చలేదు. నాకు వచ్చిన కామెంట్స్ని బట్టి, నాకు వచ్చిన రియాక్షన్స్ని బట్టి బ్రాడ్కాస్ట్ ఛానల్. ఇది తప్పించి నెగిటివ్ ఈ పర్టికులర్ వారంలో ఆవిడ పెట్టిన ఎఫర్ట్స్ ఏదైతే ఉందో గేమ్ రిలేటెడ్గా ఏదో కంటెంట్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి, క్యాప్టెన్ అవ్వాలనేసి ఆ ఎంతూజియాజం అండ్ దాని వెనకున్న ప్లానింగ్ మాత్రం బాగుంది. కంటెంట్ కూడా బాగా వచ్చింది. షీఈ్ ఇన్ నెంబర్ 1 పొజిషన్. పక్కన పెట్టేయాల్సింది ఇంకా తప్పదు. నెంబర్ 1 పొజిషన్లో ఆవిడే ఉన్నారు. ఇది ఫ్యాక్ట్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. నెంబర్ 2లో కళ్యాణ్ రిలేటెడ్గా చెప్పగా ఈ వీక్ ఏ కంటెంట్ లేదు. ఆ నిర్దాక్షిణ్యంగా ఆవిడ ఎలిమినేట్ చేయడం. ఇప్పుడు ఎలిమినేట్ చేసి దివ్య నెక్స్ట్ వీక్ నేను కంటెంట్ చేసేస్తారంటుంది. ఎంత కష్టమైన చేస్తానంటే నువ్వు ఎట్ట చేస్తావు? నీ చేతుల్లో ఏముంది నీకు తెలుసా? నార్మల్గా కూడా క్యాప్టెన్ అవ్వచ్చాము, కంటెంటర్ అవ్వచ్చాము. నార్మల్గా కూడా నువ్వు చేసేది ఏముంటే ఈ వారం ఎత్తేసి నెక్స్ట్ వీక్ ఆవిడ ప్రామిస్ చేస్తున్నారు. సో కంటెంట్ తక్కువ వస్తుంది. స్టిల్ ఇతనికి తర్వాత ఉండే వాళ్ళకి హ్యూజ్ డిఫరెన్స్ ఓటింగ్ ఉండబట్టి ఇతను సెకండ్ పొజిషన్లో అలాగే ఉండిపోయాడు. ఫస్ట్ సెకండ్ వీళ్ళిద్దరు మామ ఫిక్స్. అది పక్కన పెడితే మిగతా 5 మంది డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మిగతా 5 మందికి హ్యూజ్ డిఫరెన్స్ లేదు. ఆల్మోస్ట్ ఈక్వల్ ఓటింగ్కి దగ్గరగా 1.5% డిఫరెన్స్తోనే ఉన్నారు. వీళ్ళలో సడన్ ఎలిమినేషన్ జరిగి ఎవరు వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళకి సేఫ్ సైడ్ ఎవరున్నారంటే యాజ్ ఆఫ్ నో చెప్తానండి, వీళ్ళిద్దరిలో ఇద్దరు కానీ డేంజర్ జోన్లోకి వెళ్తే అప్పుడు క్రిటికల్ సిచ్యువేషన్. కానీ నార్మల్గా చెప్తాం సుమన్ శెట్టి సేఫ్ 99.99%. ఎందుకు చెప్తాను? భరణి గారు సేఫ్ 99.9%. అలాగని ఓట్లు వేయొద్దని కాదే, వీళ్ళందరూ డేంజర్ జోనే. నేను వేరే యాంగిల్లో చెప్తున్నాను వినండి. అండ్ సంజన గారు సేఫ్ 99.99%. అండ్ రాము రాథోడ్ సేఫ్ 99.99%. ఈ నలుగురు సేఫ్ 99.99%. ఎప్పుడంటే తనూజ గారి దగ్గర గోల్డెన్ బజర్ బటన్ ఉంది. ఈ గోల్డెన్ బజర్ పవర్ ఏంటి? మన వాళ్ళు చెప్పారు కదా, స్పెషల్గా ఎవరికి లేని రూల్ ఆవిడకే పెట్టారు. ఎందుకు పెట్టారో దేవుడికి తెలియాలి. ఏం రూల్ అంటే ప్రతి చోట ఏదైనా అస్త్రం కానీ పవర్ అస్త్రం కానీ వస్త్రం కానీ ఏది దొరికినా దాన్ని ఎలా చేస్తారంటే లాస్ట్ ఇద్దరు ఉన్నప్పుడు వాళ్ళిద్దరిలో నువ్వు ఎవరికి యూజ్ చేస్తావు, ఎవరి సైడ్ చూపిస్తావు అనేసి చెప్తే యూజ్ చేసిన తర్వాత ఓట్స్ రివీల్ చేస్తారు. ఇది ఏంటో లాస్ట్ వీక్ డైరెక్ట్గా ఫస్టే ఓట్స్ వీళ్ళకి తక్కువ వచ్చాయి, నువ్వు వాడతావా లేదని అడిగారు. కాబట్టి ఇంకా క్లియర్గా వీళ్ళ నలుగురు కూడా రాము, సంజన, భరణి అండ్ ఎవరు రాము,
సంజన, భరణి, రాము. రాము ఇంద్ర, సుమన్, రాము, సంజన, భరణి గారు, వీళ్ళ నలుగురు కూడా తనుజ గారికి భయంకరమైన క్లోజ్. ఆవిడ గోల్డెన్ బజర్ ఆవిడ కోసం ఉంచుకోరు. ఖచ్చితంగా వీళ్ళ నలుగురిలో ఒకరికి అవసరమైతే వాడతారు. కాబట్టి నలుగురు క్లోజ్ కాబట్టి వీళ్ళ నలుగురితో పాటు ఏ ఒక్కరు నిలబడ్డా, ఎగ్జాంపుల్కి ఆడ ఒక్కడే ఉన్నాడు, వీళ్ళ నలుగురితో వీళ్ళల్లో ఒకరు లాస్ట్లో సాయి శ్రీనివాస్ ఉంటే ఖచ్చితంగా సాయి శ్రీనివాస్ కాకుండా వీళ్ళకి వాడతారు. ఇన్ కేస్ ఓటింగ్ ఫస్టే రివీల్ చేస్తారు కాబట్టి వీళ్ళలో ఒకరికి లీస్ట్ ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి వాడేస్తారు. వీళ్ళు సేఫ్, ఎవరైనా వాడతారు. 99.99% ఆ 1% ఆవిడ తల్ల ఏ పురుగు తిరిగి ఎలా బిహేవ్ చేస్తారో మనకు తెలియనప్పుడు మనం ఏం చేయలేం. అది బిగ్ బాస్ కూడా లాస్ట్ వీక్ వాడతావా లేదని అడిగారంటే మళ్ళీ ఫర్దర్గా వాడతావా లేదని అడుగుతూనే ఉంటారు. కాబట్టి వీళ్ళ నలుగురిలో ఎవరు వెళ్తున్నా వాడేస్తారు చూడండి. కాబట్టి వీళ్ళ నలుగురు ఆల్మోస్ట్ సేఫ్. వీళ్ళ గురించి చెప్తా. ఇక్కడ డేంజరస్ సిచ్యువేషన్ ఏంటంటే ఈ వారం అన్ని రకాల సిచ్యువేషన్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఓటింగ్ తక్కువ పడుతుంది కాబట్టి ఎవరైనా వెళ్ళిపోవచ్చు అనేది. ఇక్కడ వీళ్ళల్లోనే ఇద్దరు లాస్ట్లో ఉంటే చెప్పలేము. సాయి శ్రీనివాస్కి ఓట్లు పడలేదని మనం ఎట్లా కన్సిడర్ చేస్తాం? ఆల్మోస్ట్ దగ్గర ఉన్నారు అందరూ. వీళ్ళ నలుగురిలోనే ఇద్దరిని లాస్ట్ 2 పెడితే తనూజ గారు ఎవరికి వాడతారు? ఓటింగ్ తక్కువ వచ్చింది ఎవరైనా చూపించేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి భరణి గారిని రామురావుతోనే పెట్టారనుకోండి. భరణి గారికి రామురావుతోడికి ఓట్లు తక్కువ అని చెప్పామనుకో, భరణి గారికి రామురావుతోడికి వాడితే భరణి గారు వెళ్ళిపోతారు. భరణి గారికి ఓట్లు తక్కువ అని చెప్తే భరణి గారికి వాడితే రామురావుతోడు వెళ్ళిపోతాడు. అలాంటి సిచ్యువేషన్లో మనం గెస్ కూడా చేయలేం. ఆవిడ ఇష్టం వచ్చినట్టు వాడతారు, ఆవిడ ఎవరికి వాడతారో మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ లాస్ట్లో సాయి శ్రీనివాస్ వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై. దెర్ ఇస్ నో డౌట్. ఆయన మళ్ళీ ఓటింగ్ తక్కువ పడకుండా ఎక్కువ పడేసి ఇతను లీస్ట్లో రాకుండా ఉండే ఛాన్సెస్ అస్సలు లేవు. ఎందుకో కూడా చెప్తా. ప్రస్తుతం 3rd పొజిషన్లో సంజన గారు, 4th పొజిషన్లో సంజన గారు ఉన్నారు. నేను చెప్పేది మళ్ళీ 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 చెప్పాలనిపించే మాట, ఈ పర్టికులర్ వారంలో సంజన గారి ఆట తీరు అండ్ మాట తీరు ఎంత డిఫరెన్స్ వచ్చిందంటే, ఇనిషియల్ డేస్లో 2nd వీక్ టైంలో సంజన గారు ఎంత మెచ్యూర్డ్గా, అరే కంటెస్టెంట్ అంటే ఈవిడరా, వయసుతో పాటు ఎక్స్పీరియన్స్తో పాటు ఈవిడ ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన బిగ్ బాస్ ఇవన్నీ కనపడిపోతున్నాయి కళ్ళ ముందే అన్నట్టుగా అనిపించిందో, సేమ్ అలా కనపడుతుంది సంజన. ఎందుకు కనపడుతుందో ఎలా కనపడుతుందో నాకు తెలియలే. మోస్ట్ పాజిటివ్ పర్సనాలిటీలుగా నామినేషన్స్ తర్వాత అలా కనపడుతున్నారు ఆవిడ. 2 సార్లు దెబ్బ మీద దెబ్బ ఆవిడని ఎవరు సెలెక్ట్ చేయకపోతే, బొమ్మల టాస్క్లో ఏ టాస్క్లో సెలెక్ట్ చేయకపోయినా కన్నీళ్ళు గార్చడం కానీ, సింపతి డ్రామా చేయడం కానీ, వాళ్ళని వీళ్ళని బ్లేమ్ చేయడం కానీ, ఒక్క విషయంలో కానీ ఏమీ చేయకుండా తన తండ్రి కూతురులాగా కొడుకులాగా భావించే ఇమాన్యుల్ కూడా 2 టాస్క్లో దెబ్బ మీద దెబ్బ పడేటట్టుగా తీసుకోకుండా తప్పు చేశాడు. తీసుకుని ఉండాల్సింది ఒక్క టాస్క్లని కన్సిడర్ చేసి ఉండాల్సింది. మమ్మీ అంటున్నాడు కదా, చెయ్యకపోయినా కూడా ఒక్క మాట కూడా తనని అనలేదు. ఒక్క మాట ఎవరి దగ్గర బ్యాడ్గా మాట్లాడలేదు. ఈవెన్ ఇప్పటికి కూడా ఇమాన్యుల్కి సపోర్ట్ చేస్తూ నేను ఉన్నానంటే నీకు మంచిగా జరుగుద్దురా, నేను ఎప్పుడైనా బ్యాడ్ చెప్తానా అని మంచి మాటలు చెప్తాను నడిపిస్తున్నట్టుగా బాగా ఉంటున్న విధానం కానీ సూపర్. దాంతోపాటు ఈ పర్టికులర్ టాస్క్లో ఎవరు చూసుంటారు మామ, ఇది వినాలి మీరు. ఏ వ్యక్తికైనా నా మనసులో నుంచి మాట్లాడతా. కొన్ని ఏంటంటే కొంతమంది కంటెస్టెంట్స్ నాకేమనిపిస్తుంది తెలుసా, కొంతమంది కంటెస్టెంట్స్ జెన్యూన్గా లైవ్లో కానీ ఎక్కడైనా కానీ జరిగింది అనుకో మంచి, నేను చెప్పకుండా ఆగలేను. అరే నా వల్ల నేను చూసింది మంచి, చూసే ఆడియన్స్కి చెప్పి వాళ్ళకి మంచి జరిగేటట్టు చేయాలి, మంచి జరిగితేనే మంచిది అనేసి లైవ్లో వచ్చింది చెప్పాలనిపిస్తుంది. ఈరోజు లైవ్లో వచ్చింది నాకు తెలిసి సంజన గారిది వస్తుందేమో ఎపిసోడ్ అనుకుంటా. వస్తే ఆవిడకి మంచి జరుగుద్ది. ఏం జరిగిందంటే, పవర్ అస్త్ర రిలేటెడ్గా నేను నీతో వాడతాను మమ్మీ అని లాస్ట్లో ఉన్నప్పుడు ఒకవేళ అడిగి వాడతాను మమ్మీ అనేసి అన్నాడంట ఇమాన్యుల్. నాకు ఎప్పటికీ వాడద్దు, నీకు అస్త్రం ఉన్నా పవర్ ఉన్నా ఏమున్నా నాకు మాత్రం వాడద్దు. నేను సింపతితో కానీ, ఒకరి హెల్ప్తో కానీ, ఒకరి సపోర్ట్తో కానీ, ఈ పవర్ అస్త్రతో కానీ నేను ఉండాలని లేదు. వెళ్ళాలనుకుంటే డిగ్నిఫైడ్గా వచ్చాను, డిగ్నిఫైడ్గా వెళ్ళిపోతాను తప్పి నువ్వు ఎప్పుడు వాడద్దురా బిడ్డ అని చెప్పిందంట. అండ్ సింపతి డ్రామాలు ఇలా చేయాలని నాకు ఉండదు అది అని చెప్పిన విధానం సూపర్ అండి. ఈ వారం మొత్తం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తాను. ఆవిడకి ఓటింగ్ 4th పొజిషన్లో పడుతుంది, ఇమాన్యుల్ ఫ్యాన్స్ ఓటింగ్, ఈవీ ఓటింగ్ అన్నీ మిక్స్ అయి పడుతుంది. ఒకటే బాధ ఏంటంటే లీస్ట్ అంటే వీళ్ళందరూ డేంజర్ జోన్లో ఉన్నారు. జస్ట్ స్మాల్ డిఫరెన్స్ ఉంది. ఒకవేళ వీళ్ళు లీస్ట్లో నిలబెడితే బజర్ వాడతానంటే ఈవిడ ఒప్పుకోరేమో, సెల్ఫ్ రెస్పెక్ట్ పోయి ఒప్పుకోరేమో అనే డేంజర్లో ఉన్నారు. కాబట్టి ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈవిడే చెప్పారు నేను వాడిని ఇవ్వను అన్నట్టు ఎవరిని ఇమాన్యులే వాడిని ఇవ్వను అన్నప్పుడు తనుజ గారిని వాడిని ఇస్తారని నేను అనుకోవట్లా. పక్కన పెడితే లీస్ట్ 3లో భరణి గారి సిచ్యువేషన్, భరణి గారికి నిన్న టాస్క్లో కూడా బాగా ఆడారు బ్రో, బాగా ఆడారు మామ. ఇప్పుడే వస్తుంది, ఇప్పుడు ఎపిసోడ్లో చూసుంటారు మీరు. వాటర్ టాస్క్ ఆయనకి ఇంజరీ ఉంది. స్టిల్ లోపలికి వచ్చిన తర్వాత ఆ ఇంజరీ అంత ఈజీగా వెంటనే మొత్తం 0 అయిపోదు, స్టిల్ ఉంటుంది. అయినా కూడా అరే మనం ఆ పెయిన్ చూపిస్తూ ఉంటే బిగ్ బాస్ వాళ్ళకి కానీ ఆడియన్స్ కానీ ఇతనేమో ఆడతారా అనే ఫీలింగ్ ఉంటుందేమో అని ఆ పెయిన్ని హైడ్ చేసుకొని, పెయిన్ ఉన్నప్పటికీ అప్పటికి డెమాన్ అంటున్నాడు అబ్బా పాప ఆయనకి అనేసి కొంచెం ఇబ్బంది ఉంది, ఇంకైనా కూడా ఆడుతున్నాడు అనే ఫీలింగ్ ఉంది. స్టిల్ 2nd పొజిషన్ ఆయనదే. ఆయన రితు ఇద్దరు బాగా ఆడారు. ఇంకా గట్టిగా చెప్పుకోవాల్సింది దేని గురించి, ఎందుకంటే ఇంజరీ ఉండి కూడా ఆడారు కదా అనే ఫీలింగ్ ఉంది. ఆడుతున్నారు, ఎఫర్ట్స్ పెడుతున్నారు. స్టిల్ లీస్ట్ 3లో ఉన్నారు.
దానికి రీజన్స్ మీకు తెలుసు. వెళ్ళేటప్పుడు ఆయనకు ఓటింగ్ ఏం లేదు, వెళ్ళిపోయారు ఓటింగ్ లేకుండా. వచ్చేటప్పుడు ఓటేసింది తనుజ గారి ఫ్యాన్స్. తనుజ గారు ఓటేస్తారు, తనుజ గారి ఫ్యాన్స్ పెద్ద సపోర్ట్ చేయరు, ఆటోమేటిక్గా ఉంది. ప్లస్ ఈ మధ్య కొంచెం క్లోజ్గా మాట్లాడారు, లైట్ క్లోజ్గా ఇందాక కూడా మాట్లాడుకున్నారు కూర్చొని. మంచి కాంట్రవర్సీ, మంచి కన్వర్జేషన్ జరిగింది ఫన్నీగా. సో అలాంటి కన్వర్జేషన్స్ ఏదైనా ఎపిసోడ్లో పడితే కొంచెం పుంజుకునే అవకాశం ఉంది. స్టిల్ బజర్ ఉంది కాబట్టి సేవ్ అయ్యే అవకాశం ఉంది. స్టిల్ డేంజర్ జోన్లో ఉన్నారు, ఓటేసుకోవడం మాత్రం మర్చిపోదు. ఇప్పుడు లాస్ట్లో వీళ్ళిద్దరిలో ఒకరు వెళ్తారు మా స్ట్రైట్గా జరిగితే ఒకరు వెళ్ళిపోతారు. ఇక్కడ ట్విస్ట్ ఏం జరిగే ఛాన్స్ ఉందంటే, నాకు గోల్డెన్ బజర్ వాడొద్దు అనేసి రాము రాథోడ్ చెప్పే ఛాన్స్ కూడా ఉండదు. ఎందుకంటే లీస్ట్ వాళ్ళది ఓటింగ్ అనౌన్స్ చేసేస్తున్నాడు డైరెక్ట్గానే. సాయి, రాము రాథోడ్, మోస్ట్లీ సాయి తక్కువ ఉంటాడు. డైరెక్ట్గా ఓట్లు చూపిస్తారు, సేవ్ వాడతావా అమ్మ అంటే వాడినంటది. ఎందుకంటే రాము రాథోడ్ ఆల్రెడీ సేవ్ అయి ఉంటాడు కాబట్టి సాయి అలాగే వెళ్ళిపోతాడని కొన్ని ఛాన్స్ ఉందన్నమాట. కొన్ని ఛాన్స్ ఏంటంటే రాము రాథోడ్ వెళ్ళిపోతా అంటున్నాడు కాబట్టి రాము రాథోడ్కి తక్కువ పడే అవకాశం ఉండి, రాము రాథోడ్ తక్కువ, సాయి శ్రీనివాస్కి ఎక్కువ ఉంటే ఇప్పుడు ఓట్లు రివీల్ చేసి రాము రాథోడ్ తక్కువ ఓట్లు పడ్డాయంటే ఆవిడ సేవ్ చేయడానికి ట్రై చేస్తుంది. వద్దక్క ప్లీజ్ వద్దనేసి ఏదైతే వీక్ అంతా అంటున్నాడో అదే మాట అంటే రాము రాథోడ్ వెళ్ళిపోతాడు. లేదు బిల్డప్లకు పోను అనుకుంటే సాయి శ్రీనివాస్ వెళ్ళిపోతాడు. ఇది జరగబోయేది మామ. కానీ ఈ యాంగిల్ కూడా గుర్తుపెట్టుకోండి, వీళ్ళలో ఎవరైనా కూడా డేంజర్ జోన్లో వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ఆవిడ బజర్ రిలేటెడ్గా ఉంటుంది, డేంజర్ ఎలిమినేషన్స్ జరిగే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి సంజన గారు వాడొద్దు అని చెప్పారన్నప్పుడు ఆవిడకి వాడకపోతే ఆవిడేనే వెళ్ళిపోవచ్చు డేంజర్ జోన్లో ఉంటే. ఎందుకంటే ఈక్వల్ ఓటింగ్ ఉంది, అందరూ డేంజర్ జోన్లో ఉన్నారు, లాస్ట్ 5 మెంబర్స్ మాత్రం. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. రాము రాథోడ్ నేను ఉండను అంటున్నాడు, రాము రాథోడ్ నాకు హోమ్ సిక్ అంటున్నాడు. కానీ సాయి శ్రీనివాస్ నేను ఏదో జీలు చూపిస్తా అంటున్నాడు. సాయి శ్రీనివాస్ నా ప్రజలు పెడతాను. ఇందాక సంజన గారితో మాట్లాడు, వీళ్ళెవ్వరూ నా మాట వినలేదు కదా, నెక్స్ట్ వీక్ నుంచి నేను ఏంటో చూపిస్తాను, నా మాట నేను చెప్తాననే మాట. కానీ నేను నెక్స్ట్ వీక్ నుంచి చూడండి నేను ఎలాగ ఆడతానని చెప్తున్నాడు. అండ్ ప్రతిసారి ఏదో ఒకటి ట్రై చేయడానికి ట్రై చేస్తున్నాడు, వర్కౌట్ కావట్లే అక్కడ. దాంతోపాటుగా తను వచ్చి ఎవరికో ఊడిగించేయాలని కానీ, ఎవరికో ఓటింగ్ కోసం కానీ, ఎవరి వెనక ఉండాలని కానీ, వాళ్ళ ఓటింగ్ పడితే సర్వైవ్ అవుదాం అనే మైండ్ సెట్తో సాయి శ్రీనివాస్ లేడు. నాకు అది బాగా నచ్చింది. కళ్యాణ్ నామినేట్ చేసిండు, టాప్ 2లో ఉన్నాడని తెలుసు, భయపడ్డా. కళ్యాణ్ నామినేట్ చేసిండు, తనుజ గారిని నామినేట్ చేసిండు, మళ్ళీ లీస్ట్ ఓటింగ్కి వెళ్ళొచ్చాడు. అలాంటి వ్యక్తి భయపడతారు ఎవరైనా, ఎందుకు వీళ్ళ జోలికి పోవడం అని. స్టిల్ భయపడకుండా పెద్ద తలకాయలతో పెట్టుకున్న విధానం, నా తనకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తున్న విధానం చూస్తే రాము రాథోడ్ కంటే సాయి శ్రీనివాస్ ఇతను వెళ్ళిపోతాను అంటున్నాను కాబట్టి నేను ఎప్పుడు కూడా ఓటింగ్లో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి 99% ట్రై చేయను. కానీ ఇతను వెళ్ళిపోతానని డైరెక్ట్గా అంటున్నాడు కాబట్టి హోమ్ సిక్ అంటున్న వ్యక్తి కంటే ఇక్కడ ఉండి పోరాడడానికి ట్రై పోరాడుతున్నట్టుగా అర్థమవుతున్నా. ఎందుకంటే టాప్ ఓటింగ్ ఉండే వాళ్ళకి చూసి వచ్చిన తర్వాత టాప్ ఓటింగ్ ఉండేవాడికి నామినేట్ చేయడం అంటే ధైర్యం ఉంటారు. ఆ ధైర్యం కనపడుతుంది. కొంచెం హైపర్ పర్సనాలిటీ కూడా, అండ్ ఆడతాడు కూడా, టాస్కులు కూడా 1-2 టాస్కులు ఆడినప్పుడు ప్రూవ్ చేసుకున్నాడు. ఇలాంటి పర్సన్ ఉంటే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే అతను వెళ్ళిపోతాను అంటున్నాడు హోమ్ సిక్ అంటున్న వ్యక్తి కంటే కూడా అనేది నా ఒపీనియన్. మీరు ఈ పర్టికులర్ విషయం మీద కూడా కామెంట్ చేయాలి. నేను జెన్యూన్గా చెప్పినా అని నువ్వు వాటి చెప్పకూడదంటే నేను ఏం చేయలేను. నాకు అనిపించింది, టు బీ ఫ్రాంక్ చెప్పాలనిపించింది. బట్ సాయి శ్రీనివాస్ కూడా ఈ వీక్ ఏం పర్ఫార్మెన్స్ లేదు, రాము రాథోడ్ కూడా తక్కువ. కానీ ఇతను వెళ్ళిపోతాను అంటున్నాడు, అతనే ఉండి ఏదో చేస్తాను అంటున్నాడు, చూడాలి. కానీ ఓట్లు అయితే తక్కువ ఉన్నారు. రాము రాథోడ్కి ఓట్లు వేసుకోండి, మీకు నచ్చితే సాయి శ్రీనివాస్కి ఓట్లు వేసుకోండి. నా ఒపీనియన్స్ చెప్పాను, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ మామ కనీసం ఈ వీడియోకైనా 9 lakhs సబ్స్క్రైబర్స్ చేస్తారా? లేదరా ఊడాలి ఇంకో 10 రోజులు వెయిట్ చేయాలంటారా? చెప్పండి, వెయిట్ చేస్తా. చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఈ కటింగ్ చేసుకొని రేపు స్మార్ట్గా కనబడుతుంది మీకు. స్మార్ట్ రెడీ, స్మార్ట్ మోడల్ అని కనబడతాను. లవ్ యూ, బాయ్.